పక్కన పెట్టండి. ఏదైనా సరే ఇక్కడ మీరు అంటున్న దానికి నేను చెప్పేది ఏంటంటే, గోవర్ధన్ రెడ్డి గారికి సంబంధం ఉందా లేదా అంటానికి, లేదా ఇంకొకళ్ళ పరిస్థితి ఏంటి అంటానికి గత చరిత్రే ఆధారం. గతంలో గోవా నుంచి మద్యం తెచ్చి పెద్ద ఎత్తున నెల్లూరు జిల్లాల్లో పదుల సంఖ్యలో మరణాలకి కారణమైనటువంటి వ్యక్తి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా ఉండి, గోవర్ధన్ రెడ్డి గారు దాంట్లో ఎంత చేశాడు అనేటువంటిది లోకం మొత్తానికి తెలుసు. కాబట్టి అంటే ఎవరినైనా ఒక విషయంలో సస్పెక్ట్ చేసేటప్పుడు, ఇప్పుడు ఒక దొంగతనం జరిగింది అనగానే పోలీసులు మీ ఇంటికో నా ఇంటికో రారండి, మీ పేరో నా పేరో మాట్లాడుకోరండి. ఆ ప్రాంతంలో ఉండే దొంగల గురించి, నేరస్తుల గురించి చర్చ జరిగింది. ఈ రాష్ట్రంలో ఏ మాఫియా విషయాలు జరిగినా, ఇలాంటి డ్రగ్స్ విషయాలు చర్చకు వచ్చినా ప్రధానంగా ముందుకొచ్చేటువంటి వాళ్ళు ఎవరు? ఈ రోజు ఎవరైతే దీనికి అవకాశం ఉందో వాళ్ళే దీన్ని చేస్తా ఉన్నారు. ఈ రోజు ఇంత చర్చ నేను అడుగుతున్నానని కాదండి, వేణుగోపాల్ గారు కూడా దీన్ని ఆలోచించాలి. ఒక్కసారి వేణుగోపాల్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ గారు ఒక్కసారి వేణుగోపాల్ గారి దగ్గరికి వెళ్దాం. వేణుగోపాల్ గారు, మీరు మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పిన మాట వెరీ ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇప్పుడు అక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఎమ్మెల్యే స్టిక్కర్ని అక్కడ కారులో దొరికి